అయితే ఫ్రెండ్స్ గీల సీకే క్యాటరింగ్స్ అండ్ కుకింగ్స్ వాళ్ళు మంచిగా జబర్దస్త్ ఇగో అడ బోటి కూర అయితే చేస్తున్నారు. ఒకసారి చూద్దాం రండి. ముందుగా అన్న మంచిగా నూనె వేసుకుని దాంట్లో ఇగో పచ్చిమిరపకాయలు గట్లనే ఇగో మన కలేమకు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి, అదేవిధంగా ఎల్లిగడ్డ పేస్ట్ ఇచ్చి మంచిగా దాన్ని ఇగో ఇట్లా తిప్పిండు. ఇక బోటి ఉడికిందా లేదా నీకు తెంపి చూస్తే ఇట్లా ఇగో మంచిగా మెత్తగా ఉడికింది, జబర్దస్త్. ఆ బోటిని ఇగో ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత ఏదైతే మనము ఆ తాల్పు ఉందో ఆ తాల్పులో వేసి ఈ విధంగా కింద మీద మంచిగా చేసి 2 నిమిషాల కాలం పాటు దాన్ని కలపడం జరిగింది. మంచిగా ఆ బోటి ఈ విధంగా కుతుమంటూ ఉడికి 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, అదేవిధంగా దాంట్లో కొద్దిగా మన ధనియాల పౌడర్ వేసుకుని మళ్ళీ కలపడం జరిగింది. మంచిగా ఇక అది ఒక 5-10 నిమిషాల తర్వాత మంచిగా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మీదకెళ్ళి కొద్దిగా ఉప్పు, అదేవిధంగా నిమ్మకాయ పిండడం జరిగింది. నిమ్మకాయ పిండిన తర్వాత ఇంకొక 5 నిమిషాల కాలం పాటు దాన్ని అదేవిధంగా ఉంచడం జరిగింది. ఇక దానికి సరిపోయే గరం మసాలా కూడా కొద్దిగా వేసుకొని కలుపుకోవడం జరిగింది. దాని తర్వాత మంచిగా ఇంకొక 5 నిమిషాలు అదేవిధంగా కలుపుకొని మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇక ఆ బోటి కూర అయితే రెడీ అయిపోయింది. ఇక ఇంటి వాళ్ళకి పిలుద్దాము, వాళ్ళే టేస్ట్ చెప్తారు, ఒకసారి చూద్దాము. సరేనా? చెప్పుడు మర్చిపోయినా, ఇంకా మనకు టెస్ట్ కావాలనుకుంటే మీదకెళ్ళి కొద్దిగా కాజు కూడా వేసుకోవచ్చు. కాజు బోటి అవుతుంది ఇది. ఇవి చూద్దాం మరిగా మన ఇంట్లోకి పిలుచుకొని. నిజం చెప్పన్నా, అబద్ధాలు చెప్పకు. మళ్ళా ఉన్నది ఉన్నట్టు చెప్పు. నువ్వు కూడా తిని చెప్పు, కాకపోతే నమ్మకపోతే బాగుంది. రెస్టారెంట్ల ఫ్రై కన్నా బోటి ఫుల్ మస్తు టేస్ట్ ఉంది. తలకాయ అలాగే తలకాయ కూడా ఫుల్ టేస్ట్ ఉంది. ఎప్పుడైనా కన్ను మూసుకొని మీకు చెప్పచ్చు. తలకాయ కూడా అయితే సూపర్. చికెన్